గృహం కట్టుకున్న 8 నెలల తర్వాత ఒక కుటుంబం వాస్తు దోషాలతో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఇటీవల గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. ఒక కుటుంబం ఇల్లు కట్టుకోవాలని అతి చిన్న స్థలంలో వారు ఒక వాస్తు వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఆయనని అడిగారు, నాకు వాస్తు ప్లాన్ కావాలి అంటే నేను 100% వాస్తు ప్లాన్ ఇస్తానని చెప్పి ప్లాన్ ఇచ్చారు. ఆ యొక్క గృహ యజమానికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. మీ అందరికీ కూడా నేను మీకు ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా గృహాన్ని కట్టారు, ఆ గృహంలో ఉన్న వాస్తు దోషాలు, వాస్తు సమస్యలతో ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుంది, కారణాలు ఏమిటి అనేవి కూడా కొన్ని మీ అందరికీ వివరిస్తాను. మొదటగా మీరు ప్లాన్ చూడవచ్చు. ఇది పడమర రోడ్డు. ఈ స్థలం 30/40 అండి, 30/40. గృహ యజమాని ప్లాన్ తీసుకున్నారు. 9 పిల్లర్లు, 3, 6, 9 ఈ రౌండ్స్. ఇక్కడ ఈశాన్యంలో బోర్ వేసుకున్నారు. ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు, ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు, ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ పార్కింగ్ కోసం అనేది ఇదంతా ఓపెన్ పెట్టేశారు. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క 4 పిల్లర్లకి ఒక రూమ్ వస్తుంది కాబట్టి ఈ 4 పిల్లర్ల రూమ్లో వాయువ్యంలో బాత్రూమ్ ఇచ్చారు. ఈ విధంగానే చెప్పారు. ఇక్కడ డోర్ పెట్టుకుందాం మనం. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ పిల్లర్కి ఇక్కడ వాయువ్యం అవుతుంది రూమ్కి అని చెప్పి ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కిచెన్ అండి. కిచెన్లో ఇది ప్లాట్ఫామ్, ఇక్కడ పూజ గది చిన్నగా. ఈ హాల్ అంతా ఓపెన్గా ఉంది. ఇక్కడ మెయిన్ డోర్ ఇచ్చారు, దీనికి ఇక్కడ ఒక సబ్ డోర్ ఇచ్చారు, ఇదొక డోర్ ఇచ్చారు. చూద్దాము. నేను వెళ్ళిన తర్వాత, ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఈ రెండు డోర్లని క్లోజ్ చేశాను. ఏ విధంగా? ఈ తలుపు మూస్తే ఇక్కడ దాకుతుంది, ఈ తలుపు మూస్తే ఇక్కడ దాకుతుంది. ఈ 2 తలుపులు కూడా ఎట్ ఎ టైం ఓపెన్ చేయలేము. ఓపెన్ చేస్తే ఖండించుకుంటున్నాయి అన్నట్టు. చూడండి, ఇంకా చాలా మంచి విషయం అన్నట్టు, ఈ డోర్ గుండా ఇలా వెళ్తే ఇదంతా కూడా నీళ్ళ సంపు. ఇలా వెళ్తే ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేశాము. ఇలా వెళ్తే స్టెప్స్ అన్నట్టు ఈ విధంగా వచ్చేసి ఇలా పైకి వెళ్ళాలి. ఈ స్టెప్స్ కింద కామన్ టాయిలెట్ ఇచ్చారు, ఇక్కడ కమోడ్ ఇచ్చారు. విచిత్రమైన విషయం ఏమిటంటే 100% వాస్తు ప్లాన్ అని చెప్పారు. నేను ఆ దంపతులకి ఎవరైతే పిలిపించారో మీనా వాస్తుని అక్కడికి, వారికి నేను ప్రశ్న వేశాను. 100% వాస్తు ప్లాన్ అని అనుకుంటే స్థలం దిశకు లేదు. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిశకు లేదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చెప్తుంటే మీ అందరికీ ఇవి సర్వసాధారణం అనిపించవచ్చు, మీ గృహాలు కూడా ఈ విధంగానే ఉండవచ్చు. కానీ 100% వాస్తు ప్లాన్ ఇచ్చాము అని చెప్పడం కూడా ఒక పెద్ద మోసం అండి. ఇప్పుడు మీకు విచిత్రమైన విషయం చెప్తాను. ఈ 2 బాత్రూమ్లు, టాయిలెట్ కమ్ బాత్రూమ్స్ ఉన్నాయి కదా, దీని యొక్క పైప్ లైన్ ఈ విధంగానే వెళ్ళిందండి. ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. ఇక్కడే సెప్టిక్ ట్యాంక్ ఇచ్చారు దీని కింద. రూమ్లో నుంచే పైప్ లైన్ ఎలా వెళ్ళింది చూడండి, టాయిలెట్ పైప్. ఇది పూజ రూమ్ అండి. ఈ పూజ రూమ్ కింద నుంచే ఇలా పైప్ వెళ్ళి ఈ స్టెప్స్ కింద ఫోల్డ్ అయ్యి ఇలా వెళ్ళింది. ఈ విధంగా ఉందన్నట్టు 100% వాస్తు ప్లాన్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాము. నేను ఫస్ట్ క్వశ్చన్ ఆయనకి స్థలం దిశకు ఉందా లేదా అని అడిగాను ఫోన్లో. 100% వాస్తు ప్లాన్ అని నాకు చెప్తే, రెండవది మీ యొక్క కట్టుకున్న గృహం పేరేమిటి వాస్తు శాస్త్ర ప్రకారం, మూడవది ఏ వాస్తు శాస్త్ర ప్రకారం గృహాన్ని నిర్మించుకున్నారు, విశ్వకర్మ వాస్తు శాస్త్రమా, మయమతమా, మానసారమా,
ఏ వాస్తు శాస్త్ర ప్రకారం నిర్మించుకున్నారు అని అడిగాను. 4వది కుటుంబ సభ్యుల జాతకాలు ఒక జ్యోతిష్కుని దగ్గర చూపించారా అని అడిగానండి. 5వది కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఏ ఫేసింగ్ మ్యాచ్ అయింది అని అడిగాను. ఇలా కొన్ని ప్రశ్నలు అడిగాను. ఎందుకు అడిగానంటే ఆయన నాకు ఫోన్లో చెప్పారు 100% వాస్తు ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, ఆ విధంగా వాళ్ళు నిర్మించుకున్నారు. ఇక్కడ అసలు ఇది వాస్తు శాస్త్ర ప్రకారం ప్లానే కాదు. ఎందుకోసం అంటే ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాను. ఏ విధంగా అయితే ఇల్లు ఉందో ఆ విధంగానే ఇక్కడ దీని డయాగ్రామ్ వేశాను. ఇలా క్రాస్లో తిరిగింది దిశ అన్నమాట. ఈ విధంగా దిశకు ఉండాలి గృహం. ఈస్ట్ ఇక్కడ, వెస్ట్ ఇక్కడ, సౌత్, నార్త్ అండి. ఈ గృహం అనేది ఉంది అంటే విదిశకు వచ్చింది అన్నట్టు. అందుకే డయాగ్రామ్ ఈ విధంగా ఇచ్చాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది విదిశ, ఇక్కడ ఇక్కడికి వచ్చింది. ఇది విదిశ, ఇక్కడికి వచ్చింది. ఇది విదిశ, ఇక్కడ వచ్చింది. ఇది విదిశ, ఇక్కడ వచ్చింది. మొత్తం టోటల్గా చెప్పాలంటే డిగ్రీకి ఉన్న స్థలం ఈ విధంగా అనుకోలేము అన్నట్టుగా ఉంది. దాదాపుగా మనకు ఒక కోణం దిశగా గృహం ఉంటే ఒక కోణం ఏ విధంగా వస్తుంది, ఒక యాంగిల్ ఏ విధంగా వస్తుంది, 45 డిగ్రీలు. 0 నుండి ఒక కోణం 45 డిగ్రీలు, అటు నుండి ఇంకొక 45 డిగ్రీలు కలిస్తే దిశ వస్తుంది 90 డిగ్రీస్. అటువైపుగా ఇంకో 45 డిగ్రీలు కలిపితే ఇంకొక కోణం వస్తుంది. అటు తర్వాత ఇంకో 45 కలిపితే దిశ వస్తుంది. దాని తర్వాత ఇంకొక కోణం 45 కలిపితే ఇంకో కోణం వస్తుంది నిరుతి. అక్కడి నుండి ఇంకొక 45 కలిపితే దిశ వస్తుంది. అటు నుండి ఇంకో 45 కలిపితే ఇంకో కోణం వాయువ్యం వస్తుంది. ఇక్కడ నుండి 45 కలిపితే ఉత్తరం 0 డిగ్రీస్ ఆర్ 360 వస్తుంది. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు దిశ. దిశల్ని విదిశల్ని 45 కలుపుతూ వెళ్ళండి. కానీ ఇక్కడ మొత్తం దిశనే 45కు ఉందన్నట్టు. విదిశ ప్లాట్లో గృహాన్ని కట్టుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు చెప్తానండి. గృహం అనేది గృహప్రవేశం జరిగి ఒక 8 నెలలు కావడం జరిగింది. గృహ యజమాని ఈ గృహంలోనే నిద్రిస్తున్నప్పుడు ఆయన నిద్రలోనే మరణించారన్నట్టు. ఆయన ఒక చిన్న ఉద్యోగి, ఏదో అప్పు చేసి చిన్నగా కొంచెం పొలం ఉంటే ఆ పొలాన్ని కొంచెం అమ్మివేసి ఆ వచ్చిన డబ్బులతో ఇలా గ్రౌండ్ ఫ్లోర్ వేసుకున్నారు. ఒక 20 నుండి 22, 23 లక్షల వరకు వాళ్ళు కట్టుకున్నారు ఆ గృహాన్ని. ఇక్కడ వాళ్ళ పెద్ద అబ్బాయి చిన్న బిజినెస్ చేస్తారు, రెండో అబ్బాయి పాప ఇద్దరు చదువుకుంటారు. ప్రస్తుతం గృహ యజమాని మరణించి 1 ఇయర్ అవుతుంది. వాళ్ళు ఆ ఇంటిని చూపించుకోలేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక, వాళ్ళ చుట్టాల్లో ఎవరో మీనావాస్తు సబ్స్క్రైబర్ ఉండండి, ఆయన వీడియోలు చూసి, ఇటీవల వీడియోలు చూసి, సార్ నేను ఫీజు పే చేస్తాను, మీరు ఒక్కసారి మా చుట్టాల ఇంటికి వస్తారా అని ఫీజు పే చేశారు. నేను ఆ గృహాన్ని చూసిన తర్వాత వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఇన్ని సమస్యలు పెట్టుకొని గృహం ద్వారా వచ్చిన వాస్తు దోషాలతో మీ కుటుంబం ఏ విధమైన వాస్తు సమస్యలను ఎదుర్కొంటుంది అని నిరూపించాను వాళ్ళందరికీ. గృహ యజమాని మరణించిన తర్వాత ఆ కుటుంబంలో ప్రతిరోజు ఆయన్ని తలుచుకుంటూ బాధపడ్డమే మానసికంగా ఆ గృహ యజమానురాలు ప్రస్తుతం. ఇంకా చూడండి, నేను మీకు ఒక 6 నెలల క్రితమే లేదా 1 సంవత్సరం క్రితమే ఒక శ్లోకం రాసి వివరించానండి మీ అందరికీ కూడా. రీసెంట్గా కూడా మన ఈ ఎపిసోడ్ నుండి ఒక 4వ ఎపిసోడ్ కూడా మీరు చూడవచ్చు, ఏం జరుగుతుంది అని చెప్పాను. ఇప్పుడు తూర్పు పడమర అని అనుకుందాం, కానీ కావు అని అనుకుందాం. నేను మీకు శ్లోకం ఆ రోజు రాసి వినిపించాను. పూర్వ పశ్చిమ దిగ్మూఢం, పూర్వ పశ్చిమ దిగ్మూఢం. ఏం జరుగుతుంది? పూర్వ పశ్చిమ దిగ్మూఢం వాస్తు
స్త్రీ నాశ కృద్ భవేత్. శ్లోకంలో మొదటి వాక్యం ఏం జరుగుతుంది? పూర్వ పశ్చిమ దిగ్మూఢం. దిగ్మూఢం అంటే దిశకు లేకపోవడాన్ని దిగ్మూఢం అంటారు. పూర్వ పశ్చిమ, తూర్పు కానీ పడమర కానీ దిశకు లేకుండా విదిశకుంటే అప్పుడు దిగ్మూఢం అంటారు. అలాంటి వాస్తు, వాస్తు అంటే నిర్మాణము, వాస్తు స్త్రీనాశకృత్ భవేత్. స్త్రీ నాశనము జరుగుతుంది అంటే స్త్రీకి మానసికంగా ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే, దంపతులు ఉన్నారనుకోండి, యజమానికి తీవ్రమైన యాక్సిడెంట్లు జరిగినా, యజమాని చనిపోయినా, యజమాని అప్పుల పాలైనా, యజమాని మానసికంగా బాగా లేకపోయినా, అతని యొక్క ధర్మపత్ని మానసికంగా చాలా బాగా కల్లోలంలో ఉంటారు. అంటే మానసికంగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా డిప్రెషన్లో ఉంటారు ఆలోచిస్తూ. కానీ యజమాని మరణం జరిగితే స్త్రీ వినాశనం జరిగినట్టే, స్త్రీ నాశనం జరిగినట్టే. చూడండి, ఆ స్త్రీ ఈరోజు గౌరవనీయులైన ఆ ధర్మపత్ని ఈరోజు ఎంతగా విలపిస్తుంది. నేను రీసెంట్గా చేసిన ఎపిసోడ్ చూసి మీనా వాస్తు సబ్స్క్రైబర్ పిలిపియడం జరిగిందండి. నేను ఈరోజు మీకు మొదటి వాక్యాన్ని రాసి ఇక్కడ నేను నిరూపిస్తున్నాను. ఇలాంటి పనికి మాలిన స్థలాలని, దిశకు లేని స్థలాలని తీసుకోకండి. ఎప్పటి నుండో గౌరవనీయులైన ప్రజలందరికీ మీనవాస్తు 4 సంవత్సరాలుగా చెప్తుంది. అదేవిధంగా ఈ మూల ద్వారాలు ఏ వాస్తు శాస్త్రంలో ఉన్నాయో నిరూపించలేకపోతున్నారు ఎవరు. ఏ వాస్తు శాస్త్రంలో కూడా లేవు మూల ద్వారాలు, పెట్టుకోండి. ఈ ప్లాన్ని 100% వాస్తు ప్లాన్ అని చెప్పారు. ఇంట్లో నుండి టాయిలెట్ ఆ పైప్ లైన్ వెళ్ళడం 100% వాస్తు ప్లాన్ అని చెప్పారు. దిశకు గృహం లేదు, 100% వాస్తు ప్లాన్ అని చెప్పారు. ఇక్కడ చూడండి ఎన్ని తప్పులు ఉన్నాయి. ఇక్కడ గృహాన్ని నిర్మించలేదు, ఈ విధంగా ఇక్కడ కట్టుకున్నారు. ఇదిగో చూడండి డోర్లు ఏ పొజిషన్లో ఉన్నాయి. ఇది మీకు చెప్పానా? నీటి సంపు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్థలం యొక్క బార్డర్లో డైరెక్ట్గా ఇక్కడ పిల్లర్లు వేసేసి ఇదే మదర్ వాల్ కట్టేశారు. ఇంకా అటువైపు సెట్ బ్యాక్ లేదు. 3 వైపులే కొంచెం సెట్ బ్యాక్ ఉంది. ఇక్కడ ఇటువైపు ఇటువైపు. అంటే తూర్పులో 11 ఫీట్లు ఇచ్చారు, ఉత్తరంలో 2.5 ఫీట్లు ఇచ్చారు, ఇక్కడ పడమరలో 2 ఫీట్లే ఉందండి. ఆ విచిత్రం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. 100% వాస్తు ప్లాన్ అని చెప్పారు, మరి ఇటువైపు సెట్ బ్యాకే లేదు. నేను మీకు అందుకే ఇవి వివరిస్తున్నాను. గౌరవనీయులైన ప్రజలు దయచేసి దిశకు లేని స్థలాలను తీసుకోరాదు, దిశకు లేకుండా గృహాన్ని కట్టుకోరాదు, మూల ద్వారాలు పెట్టుకోకండి దయచేసి. కొన్ని సంవత్సరాల తర్వాత మీ పరిస్థితుల్ని మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ధన్యవాదాలు.